వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దశంకరపేట ఘనంగా సన్మానించిన గ్రామ ప్రజలు. మెదక్ జిల్లా పెద్దశంకరపేటలోని కమలాపూర్ గ్రామ సర్పంచ్ కుంట్ల రాములుకి యువకులు, గ్రామ పెద్దలు కలిసి వీడ్కోలు సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శంకరపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోనే కమలాపూర్ గ్రామానికి మొదటి స్థానం చేకూర్చడం జరిగింది. సర్పంచ్ యొక్క పనితీరును మెచ్చుకున్న జంగం శ్రీనివాస్ కమలాపూర్ గ్రామ యూత్ సభ్యులు, వార్డు నెంబర్లు కుంట్ల రాములు సర్పంచ్ కాకముందే ఊర్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉండి ఆసుపత్రికి తీసుకెళ్లలేదంటే ఒక అన్నలాగా సాయం చేసేవాడని, సర్పంచ్ అయిన తర్వాత తన వంతుగా కమలాపూర్ గ్రామానికి ఒక అంబులెన్స్ సర్వీస్ ని అందించడం జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా ఇంతటి మహత్ కార్యం చేయలేదని కొనియాడారు. సీనియర్ నాయకులు వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేతో మాట్లాడి ఒక సర్పంచ్ గ్రామానికి ఎన్ని రకాలుగా ఎంత కృషి చేయాలో అంత కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసిన కుంట్ల రాములు అని కొనియాడారు. యువకులు ఊరికి చేసిన మేలుని గుర్తు చేస్తూ ఆడపిల్ల పుడితే తనతో అయినా కొంత సహాయం చేసి ఆర్థికంగా వారికి ఆదుకుంటే ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ సురేష్ గౌడ్, జగన్ గౌడ్, పొన్నయ్య, ఎంపీటీసీ ఫారం అధ్యక్షుడు దత్తు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఇంకా బాగానే ఉన్నాయి చేసేటి. ఆదర్శ గ్రామం చేయాలని ఎన్నో కోరికలు ఉండే నాకు చిన్నప్పటి నుండి కళ. ఎందుకంటే పేదలకు ఏదో ఒక పని చేయాలి, పేదల కోసమే నేను పుట్టిన. నాకు పేద కడుపులో పుట్టిన కాబట్టి పేదోళ్ళ బాధ ఏందనేది నాకు తెలుసు. ఆ ఉద్దేశంలోనే ఎప్పుడైనా ఒకసారి సర్పంచ్ అయితే మన విలేజ్ని ఒక డిస్టిక్ లెవెల్లో నంబర్ 1 విలేజ్గా తీర్చిదిద్దాలనే నా కోరిక, చిన్నప్పటి నుండి కోరిక. మొన్న అవకాశం దొరికిన దానికి ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయినా అందరిలాగానే ఇప్పుడు పదవీ విరమణ అనేది అందరికీ కంపల్సరీ. అది ఇక్కడ రాజకీయంగా కానీ అక్కడ ఎంప్లాయీస్ పరంగా కానీ ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళ కాల పరిమితి కాగానే దిగిపోవాల్సిందే. అదే దాంట్లో ఇప్పుడు నాకు పోయి కాల పరిమితి 5 ఏళ్ళు ఇచ్చారు. మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వాదించి ఇంత పెద్ద ఎత్తున ఇనాన్మేట్ చేసి, అంటే ఓటింగు లేకుండా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోబడ్డది. మీ రుణం తీర్చుకోవాలంటే నాకు ఈ 5 ఏళ్ళు పోయి సరిపోలేదు. ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే భారీ ఎత్తున మీరు మెజార్టీ ఇచ్చి ఇప్పుడు ఏ విధంగా అయితే నన్ను ఇనాన్మేట్ చేసిరో అదేవిధంగా ఇప్పుడైతే ఇనాన్మేట్ ఉండదు అవకాశం. ఎందుకంటే పోటీ పెద్ద ఎత్తున ఉంటుంది. ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇవ్వడం మనకు అందరికి సంతోషకరం. అదేవిధంగా తను సాధారణం అయినంత వరకు మనకు చేసిన పనులన్నీ బాగానే చేసిండు. ఇట్లనే ఇదే విధంగా మనం ముందుకు ఇట్లా అతను ఎన్నుకొని మంచి పనులు చేస్తాడని ఆశిస్తూ నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఇట్లా మనము ఒక కరోనా టైంలో సెకండ్ విరుద్ధ కరోనా సార్ చెత్త బండిలో తీసుకొని పోయి అక్కడ పూడ్చొచ్చింది సార్. అలాంటి ఘనత ఈ కమలాపూర్లో ఏ సర్పంచ్కి దక్కలేదు సార్. అదేవిధంగా ఈరోజు ఈ సభను అలంకరించి వీడుకోలు అభినందన సభ చెప్పినందుకు మాకు ఆ సర్పంచ్ నుంచి ఎంతో బాధాకరమైన విషయం సార్. ఎందుకు అంటే ఇలాంటి సర్పంచ్ అసలు నిలబడి అతి తక్కువ ఓట్ల మెజార్టీ మీద ఓడిపోయిన వ్యక్తి. 2018 వరకు వచ్చే వరకు మళ్ళీ ఇదే గ్రామ ప్రజలు యునామినేషన్గా ఎన్నుకున్నారు. ఎందుకు అంటే ఆయన మంచితనము, మర్యాద, ఒక ఎప్పటికీ నవ్వుకుంటా పలకరించే వ్యక్తి. దాని వెనుక ఎంతో కష్టం ఉంది, కృషి ఉన్నది. ఈ ఊరికి ఎంతో శ్రమ పడుకుంటూ అభివృద్ధికి ఈ వార్డు సభ్యులతోని యువతను కలుపుకొని మన పెద్దల యొక్క సలహాలు, సూచనల మేరకు సైడ్ లైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, కమిటీ హాల్స్ కానీ, మళ్ళీ ఇవన్నీ విధంగా దీనికి పెద్ద దిక్కుగా మన మాజీ శాసనసభ్యులు భూపాలన్న గారు ఎంతో ఈ ఊరికి ఎంతో సహకరించిన వ్యక్తి. మరి అదేవిధంగా నేను కోరుకునేది ఒకటే, ఏది ఉన్నా మీకు అందుబాటులో ఉండి అన్ని చేసేవారిని ఎన్నుకోండి. ఇప్పటికైతే మీకు ఎప్పుడు పిలిచినా వచ్చే వ్యక్తి ఇప్పుడు రాములు. దాన్ని మీరు మీ మనసులో హృదయంలో మీకు ఆయనకు అవకాశం ఇచ్చి మళ్ళా మన ఊరును అభివృద్ధి పదంలో నడిపిస్తారని యువతకు మరి అందరికీ విన్నపం చేస్తూ
వాస్తవం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మండలంలో అది ఒక బిల్డింగ్ కట్టినా. ఇప్పుడు అదేదైతే వెలుగు ఆఫీస్ ఉంది కదా, అది నేనే కట్టినప్పుడు అప్పుడు గతంలో పనులు చేయకుండా ఫస్ట్ అడ్వాన్స్ 5 లక్షలు ఇస్తుంది. సొంత పార్టీ అని చెప్పి 5 లక్షలు ఫస్ట్ ఇస్తే తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవరు ఏ లీడర్ కూడా సంపాదించుకున్నది లేదు. ఏదైనా పబ్లిక్ ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి, మహిళలకు ఇవ్వాలి అని కేసీఆర్ సూత్రం. ఏదైనా డైరెక్ట్ పబ్లిక్ గతంలో వస్తే ఒక లీడర్ ద్వారా వస్తే లీడర్ సగం తినిపోతుండే, సగం పబ్లిక్ ఇస్తుండే. అవునా కదా పెద్ద మనుషులు అందరూ చెప్పండి, అవునా కదా? ఇటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఇప్పుడు ఏంటంటే 5 రూపాయలు వచ్చినా 5 రూపాయలు ఆయన లబ్ధిదారు అకౌంట్లోకి పోవాలి. ఏదైనా రైతు బీమా వచ్చిందంటే ఆయన అకౌంట్లోకే పోవాలి. రైతు బీమా చేస్తున్నాం ఆయన దందసలు నేను కళ్ళతో చూసినా కాబట్టి ఏం చేసినా సరే వాడు సంపాదించుకున్న పైసలన్నీ తేవాలి, అప్పులు తేవాలి, పెట్టాలి. అది ప్లాట్ అమ్ముకుంటా అంటుండే. అరే సర్పంచ్ సాబ్ ఇంత ఎందుకు అమ్ముకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే చేయాలన్నా నాకు యునామా చేసారు, నా మీద నమ్మకంతో పెట్టిరు, అందరు ఊరు ప్రజలు నా మీద నమ్మకం పెట్టిరు కాబట్టి నేను ఖచ్చితంగా పనులు చేయాలని ఎప్పుడు ఆ పనులకే ఇచ్చింది. కానీ మా సర్పంచ్ ఏం చేసిందంటే తన సొంత డబ్బులు పెట్టి ఊర్లో ఏ ఆడపిల్ల పుట్టినా కానీ 2116 రూపాయలు ఒక రామన్న కళ్యాణ లక్ష్యంలాగా అందరికీ పంపిణీ చేసింది సార్. అలాంటి అందరూ కూడా అది మైండ్లో పెట్టుకొని ఉండి ప్రతి ఒక్కరు ఎట్లా ఉండాలంటే ఒక సర్పంచ్ అనేటోడు ఈ విధంగా అంటే. వెల్కమ్ టు N45 న్యూస్. డంకేశావలి బాబా దర్గాను దర్శించిన వైసీపీ యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ అవనాపు విక్రమ్. పట్టణంలోని కోట జంక్షన్ వద్ద గల హజ్రత్ సయ్యద్ డంకేశావలి బాబా దర్గాను శ్రీకాకుళం, పార్వతీపురం, పన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ అవనాపు విక్రమ్ గారు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబావారి 307 ముబారక్ ఉత్సవాల సందర్భంగా దర్గా దర్శనానికి వచ్చిన అవనాపు విక్రమ్ గారికి దర్గా వంశ పారంపర్య సేవకులు ఖాదిం షేక్ బహదూర్, దర్గా కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. దర్గా వద్ద జరిపిన ప్రత్యేక పూజల్లో అవనాపు విక్రమ్ గారితో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. బస్ కండక్టర్ను కాల్తో తన్నుతున్న మహిళ. హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్పై ఒక మహిళ మధ్యమత్తులో నానాబూతులు తిడుతూ దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ 1 డిపోకి చెందిన హయత్ నగర్ నుండి అఫ్జల్గంజ్ రూట్లో నడిచే 72 బస్ సర్వీసులో ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో విధులు నిర్వహిస్తున్న సదరు బస్ కండక్టర్తో రాయలేని మాటలతో బస్ కండక్టర్ను నానాబూతులు తిడుతూ దుర్భాషలాడుతూ చేత్తో కొడుతూ కాల్తో తన్నటం జరిగింది. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్పై దాడికి పాల్పడింది. అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించడం హయత్ నగర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగుల క్రమశిక్షణకు అద్దం పడుతోంది.
వెల్కమ్ టు N45 న్యూస్. జోరందుకున్న టీడీపీ ప్రచారం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయటమే మా ధ్యేయం. ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలో విశాఖ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు అధ్యక్షతలో తామరపల్లి గ్రామం, బంగారుమెట్ట గ్రామం, బిర్మిశాల గ్రామం, గుర్రా గురువు గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేస్తూ రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయటమే మన ధ్యేయమని వివరిస్తూ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా నమ్మకమైనటువంటి పథకాలు వస్తాయని యువ నాయకుడు అయిన ప్రజల్ని ఉద్దేశించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ వర్తాన పిన్నయ్య దొర, మాజీ ప్రెసిడెంట్ బాకూరు బాలరాజు, టీఎన్ఎస్ఎఫ్ లీడర్ వినోద్, నందమూరి ఎన్టీఆర్ సంఘం నాయకులు పూసర్ల గోపి, వనుగుపల్లి వైస్ సర్పంచ్ బాకూరు చిన్నరాజు, గ్రామ పెద్దలు నయని చిన్నమనాయుడు, తెలుగు యువత ప్రసాద్, సాగర్, జగదీష్ మరియు తెలుగు మహిళలు, వణుకుపల్లి పంచాయతీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ నినాదాలతో గిరిపల్లెలు దద్దరిల్లింది. పెట్టి ప్రెసిడెంట్లకి అలాగే పంచాయతీకి చేయాల్సినటువంటి పనులు సర్పంచ్ ద్వారా, వార్డు మెంబర్ల ద్వారా చేయాల్సింది కాకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టేసి వాలంటీర్ వ్యవస్థతోటి పంచాయతీ రన్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మరి గ్రామ సర్పంచ్కి ఏం విలువ ఉంటాయి, వార్డు మెంబర్లకి ఏం విలువ ఉంటాయి? ఈరోజు గ్రామ సర్పంచులు పట్టుకొమ్మలు. ఈరోజు గ్రామాలు అన్నీ బాగుండాలి, చక్కగా ఉండాలి అనుకొని మన గాంధీ గారు గ్రామ స్థాయి నుంచి రాజకీయం రావాలనుకొని ఆనాడు మరి మహానుభావుడు ఆర్టికల్ 243G ప్రకారం గాంధీ గారు పెట్టినటువంటి గ్రామాల్లో పంచాయతీ వార్డు మెంబర్లు ఉండాలనేది కూడా కృంగతొక్కి మరి మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏదది ప్రతిఫలాలు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరి ఖచ్చితంగా ఈ 2024లోని మొత్తం అంతా రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్ర మన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరైతే మనకి ఇక్కడ ఎమ్మెల్యే కింద వస్తున్నారో మరి మీ అందరి దయ వల్ల మరి నేను కూడా ఒక యూత్ కోటాలో ఎమ్మెల్యే రేసు క్యాండిడేట్లోని నాది కూడా ఒక పేరు ఉంది. మరి దేవుడి దయ వల్ల మొత్తం అంతా మరి ఈ గ్రామ దేవత అలాగే వణుగుపల్లి గ్రామ పెద్దలు, యూత్, తెలుగింటి ఆడవాళ్ళు, ఆడపడుచులు అందరూ కూడా మరి మీరందరూ నాకు సహకరిస్తే ఖచ్చితంగాను యూత్ కోటాలోని చంద్రబాబు నాయుడు ఇవ్వాలనుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు. అందులోని ఫస్ట్ పేరు నాది ఉండడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఖచ్చితంగా మరి 2024లో ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తారో మీరందరూ కూడా చక్కగాను సహకరించాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మనం మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని మన గిరిజన గ్రామాలు, మన వణుగుపల్లి పంచాయతీ గ్రామం అందరూ కూడా మనం అందరూ అభివృద్ధి చేసుకోవాలని మరి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే యువత ఎప్పుడు చూసినా సరే, నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టిన పాడేరులోని వణుగుపల్లి పంచాయతీ యూత్ అనేది ఎప్పుడు కూడా మాకు ముందుంటారు. మరి అటువంటి యూత్కి మరి ఖచ్చితంగా మేము ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో మరి సాగర్న ఈ తమ్ముడు మరి ప్రసాద్ యూత్ మొత్తం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాలీబాల్ కిట్లు పంపిణీ చేసి ఈ యొక్క సభను ముగిద్దాం. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య PMJY కార్డులను విజయనగరం ప్రజలందరికీ తక్షణమే పంపిణీ చేయండి. బీజేపీ డిమాండ్. ఈరోజు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణ బయట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నాయకులు ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమంచి సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ నిరసన ధర్నా ముఖ్య ఉద్దేశం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల మన రాష్ట్రానికి పంపించిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకమైన 5 లక్షల రూపాయల విలువ చేసే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భద్రతా కార్డును అర్హులైన విజయనగరం పట్టణ ప్రజలకు పంపిణీ చేయడమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సుమారు 3 నెలలు కావస్తున్నా ఇంతవరకు సంబంధించి సచివాలయ సిబ్బంది కానీ, ఆరోగ్య కార్యదర్శులు కానీ స్థానిక ప్రజలకు అందించకపోవడం అన్యాయం, అమానుషం అని భారతీయ జనతా పార్టీ నాయకులు తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం అసెంబ్లీ కన్వీనర్ ఇందిరా ఇమ్మంది సుధీర్ మాట్లాడుతూ ఏదైతే మన భారత ప్రధానమంత్రి వికసిత్ భారతమే నా లక్ష్యం అనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నారో ఆ సంకల్పానికి భంగం వాటిల్లే విధంగా ఇక్కడ రాష్ట్ర వైకాపా ప్రభుత్వ పాలన వైఖరి కనబడుతోంది. తమ బాధను వ్యక్తం చేశారు.
జిల్లా మీడియా ప్రతినిధి కోర్ కమిటీ ప్రత్యేక సభ్యులు బావిరెడ్డి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ భారత ప్రధానమంత్రి నా భారతదేశ ప్రజలు అందరికీ కనీసం అవసరాలు అందాలని దృఢ సంకల్పంతో వివిధ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో భాగంగా దేశ ప్రజల ఆరోగ్యం భద్రతతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో భాగమైన మన విజయనగరం ప్రజలకు కూడా 5 లక్షల రూపాయల విలువ చేసే ఆరోగ్య బీమా రక్షణ పథకం అయిన ఆయుష్మాన్ భారత్ కార్డులు గత నవంబర్ డిసెంబర్ నెలలో విజయనగరం వచ్చి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు విజయనగరం పట్టణ ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు ఇవ్వకుండా గత నవంబర్ డిసెంబర్ నుండి 3 నెలలుగా సచివాలయంలోనే దాచుకోవటం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ వారి ఆశయమైన వికసిత్ భారత్ సంకల్పానికి భంగం కలిగించే అవమానించే విధంగా ఉందని తమ బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మంది సుధీర్, పసుపునాటి గిరిబాబు, ఇమ్మంది అమ్మాజీ గారు, గండికోట శాంతి గారు, నీలాపు దేవి, కట్టాశెట్టి బాబు, అప్పారావు ధర, మజ్జి రమేష్, గ్రంథి కృష్ణమూర్తి, కంది సీతారాం, ఇపిళ్ల గోపాలకృష్ణ, కొండల శ్రీనివాస్, గొలగాన రమేష్, సోము, మహేష్, కుప్పిలి మోహన్, ఆచారి, రిక్కా పైడిరాజు, జమ్ము రాంబాబు తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు కూడా ఎండగట్టాలి. మీ కార్డులు మీరు వచ్చే వరకు కూడా మీరు కూడా అరగాల్సిన అవసరం ఉంది. ఆ కార్డు ఎంతవరకు పనిచేస్తుంటే భారతదేశం అంతా కూడా ఎక్కడైనా సరే ఏ హాస్పిటల్ అయినా ఈ కార్డు తీసుకెళ్లి చూపెడితే మీకు వైద్యం ఆటోమేటిక్ గా జరుగుతుంది. మీకు అన్ని చెక్స్ అన్ని జరుగుతాయి, మీకు స్కాన్లు అన్ని జరుగుతాయి. అంచేత ఏంటంటే మీ అందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి ప్రజలందరికీ మీ కార్డులు మీరు తంత వచ్చే వరకు మీరు కూడా మీ సెక్రటరియట్ లో వెళ్ళి మీరు అడగాల్సిన అవసరం ఉంటుంది. మీరు అడగకపోతే వాళ్ళెవరూ కూడా అలాగా ఒక పడిపోయిన గొంగళీలో పాత గొంగళీలో పడి ఉంటారు. అంచేత ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సిగ్గు లజ్జ ఏమీ లేదు. వాళ్ళు అలాగా వాళ్ళు పట్టుకోవాలి పడతారు, జనాలు పోతారు, మన భగ్మం మంది అంటారు. అంచేత ఏంటంటే వెల్కమ్ టు N45 న్యూస్. పెద్ద శంకరపేట ఘనంగా సన్మానించిన గ్రామ ప్రజలు. మెదక్ జిల్లా పెద్ద శంకరపేటలోని కమలాపూర్ గ్రామ సర్పంచ్ కుంట్ల రాములుకి యువకులు గ్రామ పెద్దలు కలిసి వేడుకల సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శంకరపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోనే కమలాపూర్ గ్రామానికి మొదటి స్థానం చేకూర్చడం జరిగింది. సర్పంచ్ యొక్క పనితీరును మెచ్చుకున్న జంగం శ్రీనివాస్ కమలాపూర్ గ్రామ యూత్ సభ్యులు, వార్డు మెంబర్లు కుంట్ల రాములు సర్పంచ్ కాకముందే ఊర్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉండి ఆసుపత్రికి తీసుకెళ్లలేదంటే ఒక అన్నలాగా సాయం చేసేవాడని, సర్పంచ్ అయిన తర్వాత తన వంతుగా కమలాపూర్ గ్రామానికి ఒక అంబులెన్స్ సర్వీస్ని అందించడం జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా ఇంతటి మహత్కార్యం చేయలేదని కొనియాడారు. సీనియర్ నాయకులు వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేతో మాట్లాడి ఒక సర్పంచ్ గ్రామానికి ఎన్ని రకాలుగా ఎంత కృషి చేయాలో అంత కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసిన కుంట్ల రాములు అని కొనియాడారు. యువకులు ఊరికి చేసిన మేలుని గుర్తు చేస్తూ ఆడపిల్ల పుడితే తనతో అయినా కొంత సహాయం చేసి ఆర్థికంగా వారికి ఆదుకుంటే ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ సురేష్ గౌడ్, జగన్ గౌడ్, పొన్నయ్య, ఎంపీటీసీ ఫారం అధ్యక్షుడు దత్తు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ యువకులు పాల్గొన్నారు.